మలక్పేట్ శిరీష హత్య కేసులో కీలక మలుపు. ఏందంటే నగరంలో మలక్పేట్లో జరిగిన వివాహిత శిరీష హత్య కేసు కీలక మలుపు తిరిగింది. శిరీషను ఆమె ఆడపడుచు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య విషయం తెలిసినా దాన్ని బయట పెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తుమంది ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈమె హనుమకొండ జిల్లాకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలల్లా ఈమె చిన్న కుమార్తె శిరీష. ఈమెని ఒక ప్రొఫెసరు దత్తత తీసుకున్నాడు. అయితే ఏం చేసింది, రాను తర్వాత కొద్ది రోజులకు వినయ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆ ప్రొఫెసర్ ఈమెను దూరం పెట్టిండు. ఈమెకు ఒక పాప ఉన్నాక ఇంకా పెళ్ళి అయిన సంవత్సరం కాడ నుంచి అనుమానంతో ఆమెను అంతమొందించారు. ఏంటంటే ప్రేమ గుడ్డిది కుంటిది అంతా వినాలే, పెద్దలు చెప్పిన మాట వినాలే. వినకుంటే ఇప్పుడు పరిస్థితి చూడు, ఎవరి చేతుల్లో పడి ఇప్పుడు దిక్కులేని సావులాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు అట్లాంటోడు మరి ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఈ లంగముండా వడుకులు నీకేమన్నా కుదిర్చిన పెళ్ళి కూడా కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మరి సంపాలన ఎట్లా అనిపించింది? ఆమె చంపింది, మీ అక్కనో చెల్లెనో చంపితే మళ్ళీ పోలీసులకన్నా చెప్పాలి కదా. తెలవకుండా శవాన్ని మాయం చేద్దామని చూస్తారా? ఇట్లాంటి నా కొడుకుని దానికి ఇద్దరికి బీర్సీస్ ఎక్కిచ్చేసేయాలి, కౌన్సిలింగ్ సెంటర్లలో చేర్చాలి. ఈ ప్రేమ దోమ అనుకుంటా తిరిగేటోళ్ళని చాలామంది జీవితాలు ఆగమవుతున్నాయి ఈ ప్రేమ పేరుతోని.